Hello guys, welcome to AMU. Let's start about Manjumal Boys movie detailing. Movie starts with one song and ఈ సాంగ్ వచ్చేసి గుణ మూవీలోని సాంగ్. అండ్ ఈ సాంగ్కి ఈ మూవీకి సంబంధం ఏంటంటే ఈ మూవీలో ఉండే ఆల్మోస్ట్ 90% సీన్స్ అన్నీ ఒక ప్లేస్లో జరుగుతాయి. అండ్ ఆ ప్లేస్ వచ్చేసి గుణ కేవ్స్. అండ్ ఈ ప్లేస్కి ఆ నేమ్ ఎలా వచ్చిందంటే గుణ మూవీ తీయడం వల్ల. బట్ దాని ఒరిజినల్ నేమ్ ఏంటి? డెవిల్ కిచెన్. ఈ నేమ్ ఎలా వచ్చిందంటే ఇక్కడ కిందుండే గుహ నుంచి పైకి పొగ రావడం ఒక బ్రిటిషర్ చూస్తాడు. అండ్ అక్కడ ఎవరు ఉన్న ప్లేస్ నుంచి పొగ రావడం గమనించి అక్కడ డెవిల్స్ ఉన్నాయి. అండ్ ఆ ప్లేస్ వచ్చేసి డెవిల్స్ యొక్క కిచెన్ అని చెప్పేసి దానికి డెవిల్ కిచెన్ అని పేరు పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇలా పేరు పెట్టేసి వెళ్ళిపోయాక కొన్ని సంవత్సరాలకి ఆ ప్లేస్లో గుణ మూవీ అనే ఫిలిం తీయడం జరిగింది. అండ్ అక్కడ ఫిలిం తీయడం అక్కడ ఏం లేదు, అక్కడ అంతా బాగానే ఉందని చెప్పేసి ఆ ప్లేస్ని డెవిల్ కిచెన్ నుంచి గుణ కేవ్స్గా మార్చారు. సో అలా ఆ మూవీకి ఈ మూవీకి రిలేటెడ్గా ఉంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ మూవీలో ఈ సాంగ్ ఎందుకు తీసుకున్నారు పర్టికులర్గా అన్నదే ఇక్కడ పాయింట్. టైం వచ్చినప్పుడు మాట్లాడదాం. సో డోంట్ స్కిప్ ఎనీవేర్. నెక్స్ట్ డీటెయిలింగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకతను పేపర్ చూస్తుంటాడు అండ్ ఆ పేపర్లో ఏముందో తెలీదు. సో వెళ్ళిపోతాడు. అండ్ ఈ సీన్ ఎందుకు పెట్టారు అండ్ పెట్టిన విధానం అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ ఈ షాట్ని బట్టి ఇతనికి చదువు రాదు అని తెలుస్తుంది. అందులో ఏముందో తెలుసుకోవడానికి వెళ్ళి ఒక అతన్ని అడుగుతాడు, ఆయన చెప్తాడు. సో జరిగింది మొత్తం అందరికి చెప్పడానికి వెళ్ళిపోతుంటాడు. అండ్ వెళ్ళిపోతున్న టైంలో మనకు కొన్ని ప్లేసెస్ చూపిస్తారు, టెంపుల్స్ అలా ఇలా. అండ్ మనకు లాస్ట్లో చూపిస్తారు అండ్ ఆ పేపర్లో ఏముందని చెప్పేసి. దాన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది పర్సన్కి అందులో ఉన్న వ్యక్తులు తెలుసని. సో దీన్ని బట్టి అక్కడ ఏం జరిగిందో తెలుసు, అక్కడ ఊర్లో ఉండే అందరికి చెప్తాడు. సో ఇలా స్టార్టింగ్లో ఒక ఇంటెన్స్ క్రియేట్ చేసి దాన్ని ఫైనల్గా ఇలా క్లియర్ చేస్తారు. చాలా బాగా అనిపించింది నాకైతే ఇది. నెక్స్ట్ డీటెయిలింగ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఈ సీన్లో మనోడికి ఈత రాదు అన్నట్టు చూపిస్తారు మనకు. అండ్ ఈ సీన్ని మనకు ఎంత ఫీల్ అయ్యేలా చేస్తారంటే ఒకవేళ ఈ పిల్లగాడు నీళ్ళలో దిగితే నీళ్ళలో మునిగిపోతాడా, మునిగిపోతే మళ్ళీ ఎవరైనా కాపాడతారా అన్నట్టు చూపిస్తారు మనకు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నీళ్ళలో దిగిన నెక్స్ట్ సెకండ్ ఇతను ఈ గుహలోకి ఎలా పడిపోయాడు, ఎంత లోపలికి పడిపోయాడు అని చెప్పేసి చూపిస్తారు. ఆ ట్రాన్స్లేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ చూపించే విధానం కూడా చాలా అంటే చాలా రియలిస్టిక్ అనిపిస్తుంది. ఇదంతా సెట్ అని మనకు బాగా తెలుసు. బట్ మనకు ఫీల్ వస్తుంది, చాలా హై ఫీలింగ్ వస్తుంది. మనకు ఫీల్ వస్తుంది ఇంత కిందికి పడిపోయాడు అని చెప్పేసి. ఇలా పడిపోయే సీన్ స్టార్టింగ్లో 2 minutesలోనే చూపిస్తే మనకు ఇంత ఫీల్ వచ్చేది కాదు. సో మనకు ఒక ఎమోషన్ని బిల్డ్ చేసి దాన్ని ఒక సీన్కి కనెక్ట్ చేయడం చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఓపెనింగ్లో మనకు ఒక గేమ్ చూపిస్తారు. అండ్ ఇదే గేమ్ని నెక్స్ట్ షాట్లో కూడా చూపిస్తారు. అండ్ ఈ గేమ్ని మల్టిపుల్ టైమ్స్ చూపించడం అండ్ లాస్ట్ ఇదే గేమ్తో తన ఫ్రెండ్ని కాపాడడం ఇవన్నీ చాలా బాగా చూపించారు మనకు. ఇలా మనకు మల్టిపుల్ టైమ్స్ ఎందుకు చూపించారు, డైరెక్ట్ అదే సీన్ని లాస్ట్లో చూపించవచ్చు కదా అనిపించవచ్చు మనకు. బట్ మనకు స్టార్టింగ్లో 2 times చూపించడం వల్ల మనకు ఒకటి తెలుస్తుంది, వీళ్ళకి గేమ్ తెలుసు బట్ ఇక్కడ వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఈ గేమ్లోని. నెక్స్ట్ టైం వీళ్ళు గేమ్ ఆడితే గెలుస్తారా గెలవరా అనే ఒక థాట్ వస్తుంది మనకు. సో ఇలా నెక్స్ట్ టైం వాళ్ళ ఫ్రెండ్ని కాపాడడానికి చేస్తారు. సో అప్పుడు మనకు ఫీల్ వస్తుంది కదా, ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఆ ఫీల్ కోసం స్టార్టింగ్లో 2 scenes వేసి మనకు ఆల్రెడీ బిల్డ్ చేస్తారు ఈ ఫీల్ కోసం. నెక్స్ట్ లాస్ట్ డీటెయిలింగ్ వచ్చేసి ఆ సాంగే ఎందుకు తీసుకున్నారంటే ఈ సాంగ్ని మనకు స్టార్టింగ్లో ప్లే చేస్తారు అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో షాట్లో వేస్తారు, అది వచ్చేసి ఈ షాట్లో వేస్తారు. ఇలా 2 times సాంగ్ వేయడం వల్ల మనకు మెంటల్గా ఫిక్స్ అయిపోతుంది ఈ సాంగ్ అనేది. అక్కడ ఆ సీన్లో కూడా అదే సాంగ్ ప్లే అవ్వడం మనకు ఒక ఫీల్ తెప్పియడం చాలా బాగుంటుంది. సో ఇలా ఆ సీన్కి ఆ బీజిఎంకి మనం ఫీల్ కావడానికి ముందే అలా ఆ సాంగ్ని మన మైండ్లో ఫిక్స్ చేయడానికి అలా చూపిస్తుంటారు. ఇలా ఈ ట్రాన్సిషన్స్ని మళ్ళీ చూపించడం మనకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ కలిగియడం చాలా బాగా అంటే చాలా బాగా తీశారు ఇవన్నీ. అండ్ అలాగే ఇదే సాంగ్ ఎందుకు తీసుకున్నారంటే ఈ సాంగ్లో ఉన్న లిరిక్స్ ఆ సీన్కి చాలా అంటే చాలా బాగా సింక్ అవుతాయి. ఎవరైనా లిరిక్స్ వినకుండా జస్ట్ సాంగ్ని వింటే లిరిక్స్ వినండి, చాలా ఫీల్ వస్తుంది. ఇంతే అండి నాకు చేసినంత వరకు. ఇంకేమైనా మిస్ అయిన ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా కూడా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet in next video with the Manjumal Boys. Let's talk. అప్పటి వరకు stay tuned to AMU for all updates. Thanks for watching.